రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 23,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు మంత్రి వివేక్. తాను ఎమ్మెల్యేగా గెలిచాక కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రాంత బాధితులకు 21 కోట్ల రూపాయలు మంజూరు చేసి చెక్కులు పంపిణీ చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు వృధా చేసిందన్నారు మంత్రి వివేక్. కోట్లు ఖర్చు పెట్టిందో ఈరోజు ఈ నెలలో 4,500 రూపాయలు రైతు భరోసా కూడా ఇప్పించడం జరుగుతుంది. వచ్చే నెలల్లో కూడా 4,500 కోట్లు అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. తర్వాత సన్నబియ్యం బోనస్ కూడా రైతులకు ఆల్రెడీ డిస్బర్స్ అయింది. తర్వాత ఈ వచ్చే సంవత్సరాలలో క్రాప్ డైవర్సిఫికేషన్ చేసేది అవసరం ఉంది. క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకంటే బియ్యం ఎక్కువ మంది పండిస్తున్నారు, ప్రపంచంలోనే ఎక్కువ బియ్యం అయిపోయింది. సో ఇవన్నీ కూడా మన రైతులకు ఆదుకోవాలంటే క్రాప్ డైవర్సిఫికేషన్ చేసే అవసరం ఉన్నది. సో త్వరలోనే ఈ అవగాహన సభలు పెట్టి రైతులకు ఆదుకోవడానికి వారికి ఒక అవగాహన కల్పించి క్రాప్ డైవర్సిఫికేషన్లో కూడా రైతులకు లాభం ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమాలు తీసుకొని రైతులను ఆదుకోవడం జరుగుతుంది. తర్వాత చెన్నూరులో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా చోట్ల కూడా శిలాఫలకాలు వేసినామో అన్ని చోట్ల కూడా ఆ నిధులు అట్లనే ఖర్చు పెడుతూ అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ వైండింగ్లో చెన్నూరులో కూడా ఇక్కడ కొంచెం రోడ్ వైండింగ్ చేసే అవసరం ఉంది, బైపాస్ కూడా చేసే అవసరం ఉంది. 1,60,00,000 రూపాయలతోని బైపాస్ పనులు కూడా ప్రారంభమైంది. తర్వాత ఈ రోడ్ వైండింగ్లో కూడా ఎవరైతే షాప్ ఓనర్స్కి జాగా పోతుందో, షాప్ పోతుందో వారికి కూడా కొత్త షాపులు లో ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో ఎవరికి కూడా నష్టం ఉండదు. చెన్నూరు రూపం మార్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని అభివృద్ధి బాటలో పోతున్నాము. అమృత్ స్కీమ్ కూడా 30 కోట్లతోని 6 నెలల్లోనే పూర్తిగా అయిపోయి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.